హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీని ఆషికాన్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చి సంక్రాంతికి మేము నగిరికి వెళ్ళాం కదండి. బెంగళూరుకి వచ్చే ముందు రోజు చేసింది. మా మమ్మీ హరికృష్ణ జపం చేస్తారు, సో నాన్ వెజ్ కంప్లీట్గా మానేశారని తనకి ఈ టొమాటో పిక్కల్లో ఇన్స్టాంట్ పచ్చడి చేసి వద్దాము, సో అప్పుడప్పుడు తింటుంది అనేసి చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకా మా అమ్మాయిలు అయితే వచ్చారు, నేను కట్ చేసి ఇస్తానని ఇద్దరు పోటీ పడి సరే ఇద్దరికి చెరో ఒక్కొక్క నైఫ్ ఇచ్చేసి వదిలేసానండి. అడగచ్చు మీరు, నైఫ్ పిల్లల దగ్గర ఇచ్చావే భయం లేదా అని, బట్ ఏం చేద్దామండి, వాళ్ళు వినరు. సో ఏం ప్రాబ్లం లేదండి, వాళ్ళకి అలవాటే, కేర్ఫుల్గా చేస్తారనమాట. ఈవెన్ మా చిన్న పాప అయితే ఆమ్లెట్లు వేస్తుంది, దోశలు వేస్తుంది, అన్నీ చేస్తుంది, సో భయం ఏమి లేదు. కానీ ఇక్కడ ఏమంటే నేను ఫుల్ వీడియో నగిరిలో తీసిండేది ఆఫ్ మిస్ అయిపోయిందండి. సో నేను మళ్ళీ మొన్న ఇక్కడ బెంగళూరులో చేసింది క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. సో టమోటాలు అలా కట్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ ఏం అవసరం లేదండి, మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలన్నీ వేసేసి మన పులుపుకి సరిపడా కొంచెం ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు, ఈ టమోటాలు కొంచెము కల్లుప్పు యాడ్ చేసేసి ఇలా బాగా మ్యాష్ అయ్యే విధంగా బాగా మెత్తగా అయ్యేలాగా మీరు ప్యాన్లో బాగా వేపుకోండి లో ఫ్లేమ్లోని. ఒక 20 మినిట్స్ అలా టైం పడుతుంది. సో తర్వాత కంప్లీట్గా చల్లారైపోయాక ఆ చింతపండు ఆ టమోటా గుజ్జుని ఇలా జార్లో వేసుకొని కచ్చాపచ్చగా మనం గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఆవు పొడి, మెంతు పొడి, ఉలిచిపెట్టుకున్న తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండి, ధనియాలు లేకుండా ఉంటాయి కదా ఆ మిరప్పొడి అయితే తీసుకోండి, ఆవాలు, మెంతులు అనమాట. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే అవుతుందండి, పచ్చడి కదా కొంచెం నిల్వ ఉండాలి. ఇది బయటే ఉంచామంటే 10 days ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మోర్ దెన్ 1 month 1 or 2 months ఉంటుందన్నమాట. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, మెంతులు, ఇక్కడ చూపించినట్లు డ్రై చిల్లీస్ వేసుకొని, ఇక్కడ ఇన్ని తెల్లగడ్డలు అవసరం లేదండి, నాకు తెల్లబాయలు అంటే కొంచెం ఇష్టము, సో నేను ఎక్కువ యాడ్ చేసుకుంటాను. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. నేను అందులో కూడా కొంచెం పక్కన పెట్టేశాను. ఇలా తెల్లగడ్డలంతా వేసేసి కొంచెం సేపు సాటే చేసుకున్నాక ఆవు పొడి అండి, ఆవు పొడి, మెంతు పొడి, రెడ్ చిల్లీ పౌడరు అంతా ఈ నూనెలోనే యాడ్ చేసేయండి. స్టవ్ అయితే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఆయిల్లో ఈ పౌడర్లు అంతా వేయగానే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మళ్ళీ చెప్తున్నానండి, మెంతు పొడి, ఆవు పొడి, రెడ్ చిల్లీ పౌడర్ ఈ మూడే ఇక్కడ వాడుతున్నాను. ఇవంతా ఇలా ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ ఇచ్చేసాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటో చింతపండు పేస్ట్, దాన్ని యాడ్ చేసేయండి. మనం ఆల్రెడీ ఉడకపెట్టేటప్పుడు కల్లుప్పు యాడ్ చేసాము, బట్ ఇక్కడ ఇంకా కొంచెం యాడ్ చేయాలండి. పచ్చడిలోకి అంతా ఉప్పు కారం అంతా కొంచెం ఎక్కువే ఉంటేనే, ఎక్కువ అంటే కొంచెం సురుక్కని ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇక్కడ మళ్ళీ నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ ఇవ్వండి. మనం ఎంత ఆయిల్ వేసినా ఫస్ట్ మనకు ఆయిలే లేనట్లే అనిపిస్తుంది అనమాట, మొత్తం మిక్స్ చేసేసామంటే. బట్ ఆఫ్టర్ ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా మగ్గాక ఆయిల్ అంతా పైకి వస్తుందండి. సో ఏం ఆయిలే లేదు, ఇది పచ్చడి కదా అని మీరు వెంటనే ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయొద్దండి, అదే సరిపోతుంది. నేను మళ్ళీ పచ్చడి అయితే టేస్ట్ చేసుకున్నానండి, కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది, సో మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. మీకు కారం మరీ ఎక్కువ కావాలంటే నేను ఇక్కడైతే రెడ్ చిల్లీ పౌడర్ అనేది కొంచెమే యాడ్ చేశాను, అంటే మాకు సరిపడ కారానికి. మీరు పచ్చడి బాగా కారంగా ఘాటుగా కావాలంటే మీరు ఇంకొంచెం మిరప్పొడి మీ టేస్ట్కి తగినట్లు మీరు యాడ్ చేసుకోండి. ఈ పచ్చడి అయితే మా ఇంట్లో చాలా ఇష్టం అండి అందరికీ. రీసెంట్గా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా చేసి పెట్టేసి వచ్చాను కదా, మా అన్నయ్య కూడా చాలా బాగుంది అన్నాడు. నా సిగ్నేచర్ రెసిపీ అనమాట, ఎవరికి పచ్చడి పెట్టినా అందరూ సూపర్ ఎక్కడదని అంటారు అనమాట. కొంచెం చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్ చేయండి, బట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, దోశ, ఇడ్లీ, దేనిలోకైనా. మనకు ట్రావెలింగ్ అప్పుడు చాలా బాగా యూస్ అవుతుందండి. మేము షిర్డీ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా ఈ పచ్చడి చేసుకొని చపాతీలు తీసుకెళ్ళాము, వాటినే 2-3 days పెట్టుకొని తిన్నామన్నమాట. ఇలా చూసారా అండి, ఫస్ట్ అయితే మనకు ఆయిల్ ఏం కడపని లేదు కదా, ఇప్పుడు కాసేపు అయ్యాక చూసారా ఆయిల్ అంతా ఎంత బాగా సపరేట్ అవుతుందో. ఇలాగ లో ఫ్లేమ్లోనే మీరు అప్పుడప్పుడు వస్తూ ఇట్లా కలయబెడుతూ ఉండండి. ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోయిందంటే ఇంకా పచ్చడి అనేది బాగా రెడీ అయిపోయిందనమాట. ఒకసారి మీరు చాలా ఈజీ ప్రాసెస్ చేయండి, బట్ కొంచెం టైం కన్జ్యూమ్ చేస్తుంది, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా. చూడండి ఎంత బాగుందో. ఈ పచ్చడి అంతా పక్కన జార్లోకి తోడేసుకొని ఈ ప్యాన్లోనే మీరు వేడి వేడి రైస్ వేసుకొని కొంచెం మిక్స్ చేసి అందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒక్కొక్క ముద్ద చేతిలో పెట్టుకొని తినండి, ఎంత బాగుంటుందో. మేమైతే అలానే చేస్తామండి. చిన్నప్పుడు మా మమ్మీ మా పిన్ని వాళ్ళంతా లాస్ట్ ప్యాన్లో కలిపి మాకంతా కూర్చోపెట్టి ఒక్కొక్క ముద్ద పెట్టేవాళ్ళు అనమాట.
ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.